హల్లెలూయా. వీళ్ళకున్నది. అందుకనే అందరు బోధకులు కాకండి అని దేవుడు వాక్యం చెప్తుంది. బోధకులు కాకండి మీకు కఠినమైన శిక్ష ఉంటుందని ఎందుకు చెప్పిండంటే, అందుకని నేను 1 సంవత్సరం దాకా సేవ చేయలే. దేవుడు పిలుచుకున్నా. నాకు వద్దున్నాయన ప్రశాంతంగా, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినోని, ఊర్లలో పోయి సేవ చేయాలంటే నాతో కాదు, నేనైతే బోనని చెప్పేసి భీషమించుకొని కూర్చున్నా. 1 నెల రోజులైనాక ఏం చేసాడు దేవుడు, పడకల పండబెట్టాడు. ఇక మా అమ్మ అంటది, ఇది ఎసే అనుకుంటా, ఇన్ని రోజులు బాగానే పోయినవురా, ఇప్పుడు ఏమైందిరా, ఈ పడకలు నన్ను బాత్రూమ్ తీసుకుపోవాలంటే ఇటొకలు పట్టుకొని తీసుకుపోతున్నారు, ఈ కాళ్ళ మీట రాసుకుంటా పోతున్నది భూమికి, ఈ నడుములు ఇవ్వట్లేదు, ఇక పడకలో ఉన్నా. ఇక వచ్చి పొడిచేటోళ్ళు పొడుస్తూనే ఉన్నారు మాటలతోని. హల్లెలూయా 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 అని ఇల్లంతా లొల్లి చేసినావు కదరా, ఏమాయ హల్లెలూయా దేవుడు ఏమాయ ఎక్కడ బా. అప్పుడు దుఃఖం అనిపించింది, ఏడుపు వచ్చింది. అరే నిజమే కదా, ఇన్ని రోజులు మా ఇంట్లో హల్లెలూయా అనేదే లేదు, యేసుప్రభు అనేదే లేదు. ఎందుకంటే బొమ్మకు, ఇగో చేతుల బొమ్మకు అది పెట్టి ఆరతి బట్టి నా బతికిది. నన్ను కోరుకొని ప్రసన్నమయ్యి నన్ను చేయబట్టుకొని తీసుకుపోయింది. నా బతుకులో ఉన్న అనుభవం ఇది. ఆ స్పిరిట్ వచ్చి తీసుకుపోతున్నది, నన్ను ఇట్లా తీసుకుపోతుంది. అలాంటి బతుకున్నది. బొమ్మలకు చేతిలో కర్పూరం అంటించుకొని ఆరతి పట్టిన బతికిది. హల్లెలూయా. ఇప్పుడేమో యేసుప్రభు దగ్గరకు వచ్చి హల్లెలూయా హల్లెలూయా అంటుంటే, ఏమరా హల్లెలూయా 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 దేవుడు ఏం చేసిండ్రా, పడకల వండే పెట్టిండు నిన్ను అంటే. అప్పుడు యేసయ్యకు కన్నీటితో ప్రార్థన చేస్తున్న పడకలో ఉండి, దేవుడా నేను నమ్ముకున్నా కదా, ఎందుకు ఈ పరిస్థితి నాకు అంటే. అప్పుడు అంటుండే యేసయ్య, నా మాట వినుట శ్రేష్టము. ఏమన్నాడు, పలానా దగ్గర పోయి సేవ చేయరప్ప అని చెప్తే, అక్కడ ఏంది భయంకరమైన మంత్రక్రియలతో బంధింపబడి అనేకులను నాశనం చేస్తున్నది అక్కడ సైతాన్. అయితే దేవుడు అంటుండే, ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయమంటున్నా. నేనేమో సిటీలో పుట్టినా, సిటీలో పెరిగినా. అప్పటికే 100 మంది ఉన్నారు సంఘస్థులు. అక్కడ చాలా మంది వచ్చేస్తున్నారు. ఆ కొద్ది రోజుల్లోనే ఎన్నో అద్భుతాలు. ఇక ఇక్కడనే ఉండిపోతే మంచిగా ఇంకా 5,000 మంది 10,000 మంది ఉంటుండే సంఘం. తీసుకుపోయిండు, అక్కడికి తీసుకుపోయాడు. ఆడికి పోవడం ఇష్టం లేక నేనుంటే, ఆ మాట వినడం ఇష్టం లేక నేను ఈ సిటీలోనే సేవ చేద్దాం అనుకుంటే, ఆ పడకల్లో పండబెట్టి నన్ను పరిశీలించాడు. దేవుని దగ్గర క్షమాపణ అడిగి అక్కడ పోయినా. ఇప్పుడు 27 సంవత్సరాలు నేను అక్కడ సేవ చేస్తున్నాను. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక.